నకిలీ జడ్జిమెంట్లతో భూసేకరణ తగదని సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, పాత నకిలీ జడ్జిమెంట్లు స్థానంలో కొత్త జడ్జిమెంట్లు విడుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత ఆదివాసీ వేదిక నాయకులు కారం రాఘవ, సరియం రామ్మోహన్లు డిమాండ్ చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన చట్టాలకు, హక్కులకు వ్యతిరేకంగా భూసేకరణ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఎల్టీఆర్ భూములకు నకిలీ జడ్జిమెంట్లు విడుదల చేయబడ్డాయని, వీటిపై సిబిసిఐడితో సమగ్ర విచారణ చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్&ఆర్ ప్యాకేజీ భూసేకరణలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు భూషణం, పివైఎల్ జిల్లా కన్వీనర్ తగరం బాబురావు, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్, డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పాముల మురళీకృష్ణ, ఏలూరు జిల్లా టుడే టీవీ ప్రతినిధి. అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్. ఏలూరు జిల్లా ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో భూ సమీకరణాల పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరిస్తున్నటువంటి భూమి ఇవాళ గతంలో 170 భూముల్ని ఈరోజు మరలా అదే భూమిని సేకరించి నిర్వాసితులకి పంచిపెట్టడం కోసం సేకరిస్తున్నటువంటి పరిస్థితి నేడు ఈ ఏజెన్సీలో ఉంది. గతంలో ఏదైతే 1995 నుండి 2000 సంవత్సరం వరకు నకిలీ జడ్జిమెంట్లు అనేటువంటివి ఆ రోజు సృష్టించబడ్డాయి. ఈ నకిలీ జడ్జిమెంట్ల వల్ల ఆనాడు సుమారు 302 నకిలీ జడ్జిమెంట్లు విడుదల చేయడం జరిగింది. వాటి ద్వారా ఇవాళ ఆదివాసీ గిరిజన ప్రజలని భూముల్ని అనేకరర్థం చేసి వాళ్ళ గిరిజన నేతలు ఆ భూమిని తప్పుడు జడ్జిమెంట్ సృష్టించి వాటిలన్నింటిని కూడా అనేకరర్థం చేయడం జరిగింది. అదే భూమిని ఈరోజు ఇవాళ ఎస్డిసి మన ఐటీడే పరిధిలో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఎస్డిసి గారు మళ్ళీ ఈ ఏవైతే జడ్జిమెంట్లు విడుదల చేసి ఆ భూమిని ప్యాకేజీలో పెట్టడానికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి నేడు జరుగుతూ ఉన్నది. అందుకనే ఇవాళ నకిలీ జడ్జిమెంట్లు ఏవైతే ఆనాడు ఛార్జ్ షీట్ అయి సుమారు చాలామంది మీద కేసు నడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఆ కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఆ జడ్జిమెంట్లు వల్ల ఛార్జ్ షీట్ అయి ఆ రోజు ముద్దాయిగా ఉన్నటువంటి వాళ్ళు నేడు అధికారులుగా ఉన్నారు. వారి స్థానంలో అదే స్థానంలో నేడు వచ్చినటువంటి కేఆర్పురం ఎస్డిసి గారు, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్డిసి గారు కొత్త మళ్ళీ అవే వాటికి జడ్జిమెంట్లు ఇచ్చి ఆ జడ్జిమెంట్లని ద్వారా ఇవాళ ప్యాకేజీని సేకరిస్తున్నటువంటి పరిస్థితి నేను కనపడతా ఉంది. వీటి వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రజలు ఆ భూమిలో సాగులో ఉన్నారు. సాగులో ఉన్నటువంటి భూముల్ని మళ్ళీ గిరిజన నేత్ర రైతులు, రెవెన్యూ వాళ్ళు, భూసేకరణ అధికారులు కలిసి ఆ భూముల్ని ప్యాకేజీలో పెట్టి ఇవాళ కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి నేడు సమాజం నడుస్తూ ఉంది. అందుకని దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం వెంటనే వీటి మీద సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి ఈ అధికారులని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేడు ఈ బుట్టాయిగూడెం మండలం, జీలిమెల్లి మండలాల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ భూసేకరణ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే రెవెన్యూ అధికారులు లేదా ఐటీడే ఎస్డిసి గారు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ల మీద కూడా సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.